నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన. రఘునాథపాలెంలో కేజీబీవీ పాఠశాలకు శ్రీకారం. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును పదవి నుంచి తొలగించాలి. హిందువులను కించపరుస్తూ మాట్లాడారన్న బీజేపీ నేతలు. రామ మందిర నిర్మాణంపై విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీజేపీ నేతలు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో న్యూ డెమోక్రసీ పార్టీ ఆందోళన. పోడు రైతులకు పట్టా హక్కు కల్పించాలని డిమాండ్. జనగామ జిల్లా కళ్యాణ్ గ్రామంలో ఎస్సీ ఎస్టీల ఆందోళన. గృహ విద్యుత్ బిల్లులపై ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రఘునాథపాలెం మండలంలో కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ను మంత్రులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు వైరా శాసనసభ్యులు సోదరులు రాములు నాయక్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రులకు, విపరీతం నాయకులు అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మార్కెట్ చైర్మన్, ఇంకా మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా వేదిక మీద ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇక్కడున్న పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. కొత్త సంవత్సరంలో మొదటిసారి మన ఖమ్మం జిల్లాకి రావడం, మా సోదరులు అజయ్ కుమార్ గారు ఘనమైన స్వాగతం చెప్తూ ఆత్మీయంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన మా సోదరులు మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు రాములు నాయక్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అభినందనీయం. ఈరోజు ఒక్క రోజులోనే మన జిల్లాలో దాదాపుగా 5 కస్తూర్బా గురుకుల పాఠశాలలు, మిగతా పాఠశాలని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో ముందుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టు చదువుకోవాలనేది ప్రగాఢమైన ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకుంటూ ఈరోజు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందు పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మన దగ్గర కరోనా వచ్చిన తర్వాత గత మార్చిలో శాసనసభ్యులు మిత్రులు రావుడే రామనాయక్ గారు ఈనాటి కేజీబీవీ ప్రాంగణాలని ప్రారంభోత్సవానికి మన జిల్లాలో వివిధ కేజీబీవీల భవనాలు మరియు ఇతర స్కూల్స్ అండ్ కాలేజెస్కు సంబంధించిన ప్రారంభోత్సవాల శంకుస్థాపన కార్యక్రమాలకు చేసిన పెద్దలు విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారు కర్ణన్ గారు, ఎమ్మెల్సీ గారు బాలచంద్ర లక్ష్మీనారాయణ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు కమల్ రాజు గారు, బొర్రా రాజా గారు, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీ కవిత గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, సుధా చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కళ్యాణ్ గ్రామంలో గృహ విద్యుత్ బిల్లులపై ఎస్సీ ఎస్టీ కులస్తుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని, వెంటనే ప్రభుత్వం 101 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు గణేష్, డాక్టర్ మబ్బు సత్యనారాయణ, బాలిన శేఖర్ గౌడ్, అంజయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తోకబాద్ బుక్కులు ఇస్తే ఇప్పుడు ఆ బాధ బుక్కులు వెళ్ళాయి అంటారు. మరి వాళ్ళకి ఇవ్వలేదా, తోకబాద్కి ఇవ్వలేదా? ఈరోజు లింగాలగనపురం మండలంలోని కళ్యాణ్ గ్రామంలో మరి గత ఈ ప్రభుత్వము జీవో నెంబరు 342లో ఇచ్చిన ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల ఉండే ఇంతకుముందు,
తర్వాత దాన్ని 101 యూనిట్ల వరకు పెంచడం జరిగింది. ఆ యొక్క ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చాలని మా కళ్యాం గ్రామం నుంచి గ్రామ ప్రజలందరి తరపున ఎస్సీ ఎస్టీ గ్రామ ప్రజల తరపున మేమందరినీ కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేయబడుతుంది. ఒకవేళ ఈ యొక్క జీవోను అమలు చేయనట్లయితే మేము నిరవధికంగా ఇదే ప్లేస్లో మరి నిరాహార దీక్ష చేయడానికైనా అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జీవోను వెంటనే అమలు చేయాలని మేమందరం కూడా తెలియజేసుకున్నాము. 150 యూనిట్ల వరకు గృహ విద్యుత్తు ఫ్రీ అని చెప్పటం జరిగింది. తర్వాత 2018లోకి వచ్చేసరికి దాన్ని 101 యూనిట్ వరకు పెంచడం జరిగింది. కానీ ఈ 7 సంవత్సరాలు గడిచిన కాలంలో ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూరలేదు. కాబట్టి దీన్ని జీవో కోసము ఈ జీవో ఉన్నది అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడాడు, తర్వాత సెక్రటరీ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఆ జీవోను బయటికి తీసుకొచ్చి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలకు ఏదైతే మనము సౌకర్యం కల్పించాలనుకున్నామో రాయితీ ఇవ్వాలనుకున్నామో దానికి సంబంధించి ఆ జీవోని ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ ట్రాన్స్కో వాళ్ళకి చెప్పి మరి మీరు ఈ విధంగా వాళ్ళకి చెప్పండి, ఆ విధంగానే బిల్లులు వసూలు చేయండి అని చెప్పకుండా ఒక లోపాయకారి ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ట్రాన్స్కో వాళ్ళతోని కుమ్మక్క అయిపోయి ఇస్తున్నట్టుగానే ఇస్తూ ఏం చేశారంటే వీళ్ళకు మీరు డబ్బులు నిర్బంధంగా వసూలు చేయండి అని ఒక లోపాయకారి ఒప్పందంతో ట్రాన్స్కో వాళ్ళకు చెప్పి మళ్ళీ తర్వాత వేదికల మీదకి వచ్చినప్పుడు తర్వాత అసెంబ్లీ సమావేశాలలో మేమైతే ఇస్తున్నాం, ఇది 101 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది. ఇది దాదాపు ఎస్సీ ఎస్టీలు అంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళకు జీవోలు తెలియదు, వాళ్ళకు రాజకీయం తెలియదు, వాళ్ళు ఏదో కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు. కాబట్టి వాళ్ళకు మీరు చేస్తామన్న సాయాన్ని చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి తప్ప మీరు ఏదో కారణాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా మీరు విలేకరులు వీలైతే మీరు వెళ్ళి మా ఎస్సీ కాలనీలో చూడండి, ఇప్పటి వరకు కూడా విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం జరుగుతుంది, బిల్లు కట్టట్లేదు అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్టు? నిజంగా ఎంతవరకు పేదల పక్షాన ఎస్సీ ఎస్టీల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పకుండా వదిలేయండి. కానీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఇట్లా మిస్గైడ్ చేసి అట్లా చేస్తున్నారు? దాదాపు రాష్ట్రమంతా టీఆర్ఎస్ శ్రేణులే ఉన్నాయి, కానీ ఈ సంక్షేమ పథకాలని ఎవరికి చెప్పడం లేదు. కాబట్టి ఇటువంటి చర్యని మేము నిన్న డిఈ గారి దగ్గరికి వెళ్ళాము. జనగాం డిఈ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇట్లా ఉంది, మేము పేపర్లో చూసినాము, మా దగ్గర ఒరిజినల్గా జీవో కాపీ లేదు, కానీ ఇంప్లిమెంట్ కాకుండా మా ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నారు కరెంటు బిల్లులకి, మాకు జీవో ఉంది సార్, అది మేము ఇక పోడు రైతులకు పట్టా హక్కు కల్పించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోడు రైతుల సదస్సులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు మధు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటుతూ పోడు భూముల్ని బలవంతంగా లాక్కుంటుందన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులతో టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేపిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టా హక్కు కల్పించాలని కోరారు. రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మదనని వేదిక పైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు వాటి గురించి వివరించడానికి సదస్సుకి వచ్చేసిన గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆ ప్రదర్శన నిర్వహించడమే కాకుండా ఇక్కడ సదస్సును కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పోడు భూముల సమస్యని పరిష్కరిస్తాం, ఆదివాసీల భూమి సమస్యని పరిష్కరిస్తామని గత ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశాడు. కొత్తగూడెం జిల్లా కేంద్రం చేసుకొని ఇక్కడ ప్రజల భూమి సమస్యను పరిష్కరించేంత వరకు వారాల తరబడి ఇక్కడ ఉండేనా నేను మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి తిరిగి ఆదివాసీల, గిరిజనుల భూములను ఆక్రమిస్తుండు, వాళ్ళపైన దాడులు చేస్తుండు, దౌర్జన్య
దౌర్జన్యాలకు పూనుకుంటుండు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇవాళ జూడుపాడు మండల కేంద్రంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించాం, సదస్సు నిర్వహిస్తున్నాం. తిరిగి పోడు భూములకు పట్టాలి అని ఎడల, పోడు భూముల సాగుదారులపై దాడుల్ని నిలుపుదలని చేయని ఎడల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అన్ని రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మండల కేంద్రంలో సూరారం, రామచంద్రాపురం, గుండెపూడి, ఎలగలొడ్డు, రాంపురం, అలాగే గుళ్ళరేవు, పాప్కోలు, పుల్లుడుతండ తదితర గ్రామాల్లో, నల్లగొండబోడు తదితర గ్రామాల్లో ఎప్పుడో 2005కు పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న భూముల మీదకి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది, ట్రెంచులు తీస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ట్రెంచులు ఆపాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరూ కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టా హక్కులు కల్పించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రదర్శన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క గిరిజనులపై దాడులు ఆపకపోతే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని అఖిలపక్ష పార్టీలను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఇక్కడ పోడు భూములు రక్షించుకోవడానికి ప్రజలకు అండగా ఉంటామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ భీమ్గల్ మండలంలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యాసాగర్ రావు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. హిందువులను బిచ్చగాల్లోని కించపరిచిన విద్యాసాగర్ రావు వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల అధ్యక్షులు మూలిగే మైపాల్, రంజిత్, రాజు, నవతేజ్, గోపి, సురేష్, గంగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రామ జన్మభూమి రామ మందిర నిర్మాణంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యాసాగర్ రావును ఇంతవరకు అతనిపై చర్య తీసుకోకపోవడం కేసీఆర్ పైన ప్రజలకు అనుమానంగా ఉంది. మొత్తం ఆడిస్తుంది నాటకం అంతా కేసీఆర్ అని. రామ జన్మభూమి విషయంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి విధి సేకరిస్తుంటే బిచ్చగలలాగా బీజేపీ వాళ్ళు చందాలు వసూలు చేస్తున్నారు అని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అలాంటి విద్యాసాగర్ రావును విద్యాసాగర్ వ్యాఖ్యలు చేస్తే స్పందించకపోవడము మన కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా అలా ఇద్దరిని అమ్మ నాన్నలతో సిగ్గుపడుతున్నారు. మన భారత గడ్డ మీద ఇలాంటి కొడుకులను కన్నామని ఇకనైనా ముందుకొచ్చి క్షమాన చెప్పకపోతే హిందూ బంధువులందరూ మాత్రం ఉద్యమము ఉధృతంగా చేస్తాము. అక్కడక్కడ హిందూ ముస్లింలు క్రిస్టియన్స్లు కూడా దీనికి నిధి ఇస్తున్నారు, ముంగటికి నిధి ఇవ్వడానికి ముంగటికి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు హిందువులా లేకపోతే ఏంటి అనేది వీళ్ళు కొత్తగా ఏదో మతం సృష్టించే విధంగా ఉంది, ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా ఉంది. ఇకనైనా కానీ ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, లేదంటే తగిన పరిణామాలు ఉంటాయి. ఏదైతే నిన్న కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హిందువులకు వ్యతిరేకంగా, రామ భక్తులకు వ్యతిరేకంగా ఏదైతే శ్రీ అయోధ్యలో శ్రీరామ జన్మభూమి గుడి నిర్మాణం జరుగుతుందో దానికి విరాళాలు సేకరిస్తున్న రామ భక్తులను, అలాగే బీజేపీ వాళ్ళను బిచ్చగాళ్ళ లెక్క రోడ్డు పొట్ట పైసలు విరమణ సేకరణ చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు భీమ్గల్ పట్టణంలో ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే హిందూ వ్యతిరేకత కామెంట్ చేసి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావుపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఇది
కరెక్ట్ కాదు. కంపల్సరీ స్పందించి వెంటనే దీన్ని స్పందించాలి. హిందువులందరికీ క్షమాపణ చెప్పించాలి. అలాగే హిందువులకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తప్పకుండా గద్దెను దించుదాం, హిందువుల ఐక్యత చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాను. జై శ్రీరామ్. ఇక అయోధ్య రామ మందిర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ ముందు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గొల్ల రాజు యాదవ్ మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ముగలంపై మూవేయడమని అన్నారు. దేశంలో అందరూ స్వాగతిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక హోదాలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అంటే దేశం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మునిగిపోయే నావా లాంటి టీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గొల్ల రాజు యాదవ్ మరియు మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి ఆదేశానుసారం మరి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు మరి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారి నాయకత్వంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరసన కార్యక్రమాలు తెలియపిందో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బోత్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. మేము ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అనే వ్యక్తి అసలు హిందువా, నువ్వు మనిషివా కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకొరకంటే నువ్వు ఒక శాసనసభ్యుడివై ఉండి శాసనసభలో నువ్వు శాసనసభ్యుడిగా ప్రమాణం చేసినప్పుడు ఆ మతాల కులాలకు అతీతంగా అన్ని వర్గాలని కాపాడుతాని ప్రమాణం చేస్తావు. మరి అది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మరి నువ్వు ఏ నిశలో ఉన్నావో మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి లెక్క అది ఇప్పుడు నీ ఆటలు సాగాయి. కోరుట్ల నుంచి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీకి రాజీనామా చేసి ఏదైతే ఈ విరాళాల సమర్పణ కార్యక్రమం ఉన్నదో దాన్ని ఆపివేయించాలి. మేము ఒకటే అడుగుతున్నాం, మిమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఈ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు. మీకు ఇష్టం లేకుండా ఇవ్వకుండా మాకేం అవసరం లేదు. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష ఒకటే, ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి గిట్ట తలుచుకుంటే ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క వ్యాపారస్తుడే ఆ రామాలయ దేవాలయాన్ని పూర్తిగా కట్టిస్తామని చెప్పి, కానీ ప్రధానమంత్రి కూడా ఆలోచించుండు, ఇది అందరిది, శ్రీరామచంద్రుడు అనేటోడు హిందూ భారతదేశం అందరికీ దేవుడు కాబట్టి ఆయనను అందరి రూపంలో కానరావాలా, అందరికీ మరి మనం అందరిని భాగస్వాములు చేయాలా. ప్రతి పేదవాడు కూడా రాముడికి దేవుడే కాబట్టి వారు పుణ్యకార్యంలో పాల్గొనాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని వస్తే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు ఆయన నోటికి వచ్చినట్టు నిన్న చిల్లర మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, నీ దగ్గర ధైర్యం దమ్ముంటే రేపు నువ్వు కొరట్ల నియోజకవర్గానికి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత నువ్వు గెలిస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్. జై. నిర్మల్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిరం కోసం నిధి ఇవ్వవద్దని అనటం, అలాగే హిందువులను కించపరుస్తూ చేసినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి నాయకులు డిమాండ్ చేశారు. మంచిగా ఉన్నారు. యావత్ హిందువులు ఈ రోజు ఏకతాటిపై వచ్చిండ్రు. ఇది భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, యావత్ అన్ని పార్టీలతో కలిసి పార్టీలకు అతిథిగా నిధి సేకరణ చేస్తున్నారు. కాబట్టి ఎవడైతే రెచ్చగొట్టి చేసినటువంటి ఈ విద్యాసాగర్ రావు కోరట్ల ఎమ్మెల్యే అతని పైన కఠినంగా ఈ కేసీఆర్ వెంటనే అతనుకు శిక్ష సస్పెండ్ చేయాలా, లేకుంటే దీంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉన్నదని మేము భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ హిందువులు ఒకటై నిధులు సేకరిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డర్స్లు కూడా, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు డొనేట్ ఇస్తున్నారు. అది అతనికి తెలవాలా? ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యేను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు డౌన్ డౌన్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు డౌన్ డౌన్. జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే కొరట్ల ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏదైతే హిందువులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఈరోజు యావత్ భారతదేశంలో హిందూ సమాజం ఏకతాటిపై అయి అయోధ్య రామ మందిరాన్ని నిధి సేకరణకు సిద్ధమై ఈరోజు 50% నిధులు సేకరణ జరిగిపోయింది. అటువంటి సమయంలో ఈ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అనే పాల్తూ ఎమ్మెల్యే ఈ దేశానికి ఒక పరువు తీరంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఈయన హిందువుడు కాడా? ఈయన ఏ మతానికి పుట్టినటువంటి వ్యక్తి? హిందువుల దగ్గర నుంచి ఓట్లు అడిగి, హిందూ పేర్ల మీద ఓట్లు అడిగి ఆయన ఎమ్మెల్యే అయింది దీనికోసమా? ఈరోజు యావత్ హిందూ బాంధవులు ఒక నిజంగా చూస్తే అతనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేసీఆర్ గారు అతనిపై తక్షణం చర్య తీసుకొని అతనికి బర్తరఫ్ చేయాలా. అతనికి అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు మేడ్చల్ రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దానం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి వివేకానంద విగ్రహం వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకువచ్చి చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అమర మోహన్ రెడ్డి, కేశవరెడ్డి, జగన్ గౌడ్లు మాట్లాడుతూ రామమందిర నిర్మాణానికి యావత్ దేశం ముందుకు వస్తుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువులకు ద్రోహం చేస్తూ రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వద్దనడం దారుణమన్నారు. వెంటనే విద్యాసాగర్ రావు హిందూ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, అమరహం మోహన్ రెడ్డి, మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు హేమలత శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంకై దేశవ్యాప్తంగా నిధి సేకరణ జరుగుతుంటే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు యూపీ రాముని మనకెందుకు విరాళియాలని నిన్న చెప్పడం జరిగింది. ఆ వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యాసాగర్ అని చెప్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో హిందూ సమాజం నుంచి భద్రతను ఎదుర్కోవాల్సి వస్తానని చెప్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు అయోధ్య రామ మందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు విద్యాసాగర్ రావు గారు నిన్న ఏదైతే కోర్టు మీద వ్యాఖ్యానించిందో రాముని మీద, రాముడు ఆదర్శ పురుషుడు, అతని మీద నువ్వు వ్యాఖ్య చేయడానికి నువ్వు తగిన వ్యక్తివి కాదు. హిందూ సమాజంలో ఈరోజు రాముడు అనేవాడు హిందూ సమాజానికే కాదు, మొత్తానికి మానవ సమాజానికి, ఈ ప్రపంచంలో మానవ సమాజం ఆయన ఆదర్శ పురుషుడిగా తీసుకుంటారు. ఆయన రాముని పాలన కావాలని కోరుకుంటారు. నువ్వు అటువంటిది గ్రామ హిందుగాళ్ళు పొందుగాలన్న కేసీఆర్కే గుణపాఠం చెప్పారు హిందూ సమాజం అంతా కూడా. ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళకు మరి బుద్ధి కలగాలి. మళ్ళీ రాముని ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు పరిమితం చేయడం ఏదైతే ఉన్నదో హిందూ ప్రజలు, హిందూ సమాజం అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే నిన్నటి రోజు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
బండి సంజయ్ అన్న గారి పిలుపుతో జిల్లా అధ్యక్షులు విక్రమన్న గారి సూచనతో అన్ని మండల కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ యొక్క ర్యాలీగా వచ్చి అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాముడు మనకు అవసరమా అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో భిక్షమెత్తుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అనంతరం మంచిర్యాల లక్షట్పేట మున్సిపాలిటీలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అయోధ్య రామ మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై స్పందించలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ అయోధ్య గురించి రాజకీయం చేసి ఎవరికి డబ్బులు లేకుండా చేసి ఇష్టమైన మాటలు మాట్లాడారు. దీనికి కేసీఆర్ లేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేస్తున్నాం. కేసీఆర్ ఒకటే గుర్తించుకో, దేనికి స్పందిస్తలేవు, స్పందిస్తలేవు, దేనికి స్పందిస్తలేవు. ఇది రాజకీయంగా కాదు. రామ మందిరం కొన్ని వేల కోట్ల జనాల ఆశ కళ. దానిని నువ్వు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యాసాగర్ బుద్ధి చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, దీనికి స్పందించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జరిగినటువంటి అయోధ్య రామ మందిరం కోసం హిందువులందరూ కలిసి కుల మత భేదం లేకుండా నిధులు సేకరిస్తుంటే కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సిగ్గు మానం లేక ఒక హిందువు, ఆయన ఏ కులం చెందినవాడు, ఒక హిందువుగా మాట్లాడిన మాటలేనా బీజేపీ వాళ్ళు కానీ హిందువులు కానీ పిచ్చమడుకుంటారు, చందాలు వేసుకుని అడుక్కొని అయోధ్య రామ మందిరం నిధులు సేకరిస్తున్నారు అని చెప్పి అనడము ఈ హిందూ సమాజానికి సిగ్గుతోటి తలమంచుకోవాలి. కేసీఆర్ సిగ్గు మాలిన ముఖ్యమంత్రి, సిగ్గులేని ముఖ్యమంత్రి. నువ్వు హిందువా? నీ ఎమ్మెల్యేలు హిందువులు లేరా? నీకు సిగ్గు మానం వస్తలేదా? ఎన్ని తిట్టినా సిగ్గుమానం లేని ముఖ్యమంత్రి అతని మీద చర్య తీసుకొని, నువ్వు హిందువే అయితే మానం సిగ్గే ఉంటే నువ్వు చర్య తీసుకొని ఆ ఎమ్మెల్యే మీద తక్షణమే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశయం భవ్యమైన రామ మందిరం నిర్మించాలని ప్రతి హిందువు ఇవాళ అనుకుంటున్న సందర్భంలో కొన్ని వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు దానికోసం హిందువులు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉంది. దానికోసం హిందువులు ఇలా బిచ్చమెత్తుకున్నట్టు అపేలుగా మాట్లాడినటువంటి కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇది పార్టీ కాదు, ముఖ్యమంత్రి దీన్ని ఇమీడియట్లీ ఖండించి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే ప్రతి హిందూ సమాజం మిమ్మల్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా అడ్డుకుంటుంది అని తెలియజేస్తూ, ఎప్పుడైనా కూడా మీరు హిందూ వ్యతిరేకులు, ఎందుకంటే హిందూ సమాజం 80% ఉన్నటువంటి హిందువులను మీరు అవహేళన చేసి మాట్లాడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. నిన్న ఈ దేశంలో ఉన్నటువంటి రాముడిపై మీరు రాజకీయం చేయడం ప్రతి ఒక్క హిందువు ఇయాలని సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలను మనం ఎన్నుకున్నామని చెప్పి తక్షణమే ఇది మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయమా, ఎమ్మెల్యే అభిప్రాయం అని చెప్పి తక్షణమే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి హిందూ సమాజానికి క్షమాపణ తెలియగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఎక్కడికక్కడనే మిమ్మల్ని అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తాము. మాటలకి ఆయన ఈ రాజకీయ నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో పీ3 న్యూస్ ఛానల్ 2021 కొత్త సంవత్సరం క్యాలెండర్ను ఎమ్మెల్యే విఠలరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎంతో ఉందని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు జరిగే సంఘటనలను యథాతథంగా చూపిస్తూ ముందుకెళ్తూ భావితరాలకు మార్గదర్శనం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వీతి న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను జూలూరుపాడు ఎస్ఐ పి శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని ఎస్ఐ పి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటన, రఘునాథపాలెంలో కేజీబీవీ పాఠశాలకు శ్రీకారం. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును పదవి నుంచి తొలగించాలి, హిందువులను కించపరుస్తూ మాట్లాడారన్న బీజేపీ నేతలు. రామ మందిర నిర్మాణంపై విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీజేపీ నేతలు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో న్యూ డెమోక్రసీ పార్టీ ఆందోళన, పోడు రైతులకు పట్టా హక్కు కల్పించాలని డిమాండ్. జనగామ జిల్లా కల్లెం గ్రామంలో ఎస్సీ ఎస్టీల ఆందోళన, గృహ విద్యుత్ బిల్లులపై ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.